Hello everyone, welcome back to ADVAITHA Academy. సో ఈ వీడియోలో మనము నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ అంటే పీరియాడిక్ అండ్ ఎపీరియాడిక్ సిగ్నల్స్ ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్ గా థియరీ కాన్సెప్ట్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో అసలు పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటి? A periodic signal is one which repeats itself after a particular interval of time. అవునా? సో ఒక పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం తర్వాత రిపీట్ అయ్యే ప్రతి సిగ్నల్ ని మనం ఏమంటామంటే పీరియాడిక్ సిగ్నల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సైనూసోయిడల్ సిగ్నల్ తీసుకోండి, ఎక్స్ ఆఫ్ టీ అండ్ ఇక్కడ టీ ఇన్ సెకండ్స్ తీసుకుందాం. ఓకే, సో ఒక సైనూసోయిడల్ సిగ్నల్ ఇట్లుంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ టీ సెకండ్స్ వరకు ఉంది అనుకోండి, మళ్ళీ టీ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 2t దగ్గరకు వచ్చింది. సో ఇట్ ఈస్ నౌ రిపీటింగ్ ఫర్ ఎవ్రీ టీ సెకండ్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది రైట్, ఇక్కడ వరకు వచ్చి ఎండ్ అయింది. అంటే ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగటివ్ హాఫ్ సైకిల్, దాన్ని కంప్లీట్ సైకిల్ అంటాము. అవునా? టీ సెకండ్స్ వరకు వచ్చింది, మళ్ళీ టీ సెకండ్స్ నుంచి మళ్ళీ ఏం స్టార్ట్ అయింది, మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయింది. టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. రిపీట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చింది, 2t సెకండ్స్ వరకు వచ్చింది, ఒక పాజిటివ్ ఒక నెగటివ్. మళ్ళీ 2t నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రైట్, ఒకవేళ ఇక్కడ వరకు ఉంటే దాన్ని ఇక్కడ వరకు ఒకవేళ ఉందనుకోండి గీద్దాం. ఓకేనా? ఓకే, సో ఇక్కడి వరకు ఉందనుకోండి. సో ఇక్కడ 3t వరకు ఉందంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రిపీట్ అవుతుంది. సో ఇట్ ఈస్ రిపీటింగ్ ఫర్ ఎవ్రీ t సెకండ్స్. అవునా? సో ఇక్కడ టైం యాక్సిస్ సెకండ్స్ లో తీసుకుంటే ఇట్ ఈస్ రిపీటింగ్, ఏది సైనూసోయిడల్ సిగ్నల్ ఈస్ రిపీటింగ్ ఫర్ ఎవ్రీ t సెకండ్స్. సో ఇట్లాంటి సిగ్నల్ ని మనం ఏమంటామంటే పీరియాడిక్ సిగ్నల్ అంటాము. సో మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేయాలంటే చూడండి, సో ఏ కంటిన్యూస్ టైం సిగ్నల్ x of t is said to be periodic if x of t is equal to x of t plus t for all t. Okay, so it is repeating for every t seconds anamata. అందుకే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ రాష్ట్రం. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎవ్రీ టీ సెకండ్స్ ఇట్ ఈస్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ ఇట్ ఈస్ రిప్లికా ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఫర్ ఎవ్రీ టీ సెకండ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాపిటల్ టీ ఉంది కదా, ఈ క్యాపిటల్ టీని ఏమంటామంటే ఫండమెంటల్ టైం పీరియడ్ అంటాం. క్యాపిటల్ టీని ఏమంటాము? ఫండమెంటల్ టైం పీరియడ్ అంటాము. దానికి డెఫినేషన్ రాయాలంటే ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ టీ విచ్ satisfies the above equation is called fundamental time period. ఎందుకు దీన్ని స్మాలెస్ట్ వాల్యూ అంటున్నామంటే చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ టీ, అదే సైనూసోయిడల్ సిగ్నల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు టీ, దిస్ ఇస్ 2t, దిస్ ఇస్ 3t అండ్ దిస్ ఇస్ 4t. సో ఇక్కడ ఇప్పుడు మీరు
ఫండమెంటల్ టైం పీరియడ్ అంటే నేను ఇట్లా కూడా చెప్పొచ్చు కదా. సో ఇట్ ఈస్ ఐ హావ్ టేకెన్ ఇట్ అప్ టు 2t, 2t వరకు, ఇక్కడి వరకు ఒక టైం పీరియడ్ తీసుకొని ఇక్కడ నుంచి రైట్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక టైం పీరియడ్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు కదా ఇది, అవునా? ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా చెప్పొచ్చు కదా. అప్పుడు టైం పీరియడ్ అంటే ఏం చెప్తాము, 2t అని చెప్తాము, అవునా? టైం పీరియడ్ t డాష్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటామంటే 2t అని చెప్తాం, రైట్? సో అట్లా చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ ని తీసుకోవాలి ఇక్కడ. ఫండమెంటల్ టైం పీరియడ్ చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఫండమెంటల్ టైం పీరియడ్ చెప్పేటప్పుడు స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ తీసుకోవాలి. సో ఇప్పుడు టీ వరకు తీసుకున్నా కూడా అది రిపీట్ అవుతుంది కదా. సో ఇక్కడి వరకు తీసుకున్నా కూడా రిపీట్ అవుతుంది. టీ వరకు తీసుకుంటే మళ్ళీ టీ నుంచి 2t రిపీట్ అయింది, మళ్ళీ 2t నుంచి 3tకి రిపీట్ అయింది, అవునా? ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ ఒక నెగటివ్, ఒక పాజిటివ్ ఒక నెగటివ్, ఒక పాజిటివ్ ఒక నెగటివ్, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ హాఫ్ సైకిల్. సో కాబట్టి ఇక్కడ మీరు ఫండమెంటల్ టైం పీరియడ్ కనుక్కునేటప్పుడు లేదా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఈ కేసులో మీకు టైం పీరియడ్ ఎంత అంటే టీ డాష్ ఇస్ ఈక్వల్ టు t సెకండ్స్ అని చెప్పాలి. ఇఫ్ యూ టేక్ దిస్ ఇన్ సెకండ్స్, అర్థమైందా? అందుకే స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ అని రాయాలి. ఓకే, సో ఇప్పుడు పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటో తెలిసింది అండ్ ఫండమెంటల్ టైం పీరియడ్ అంటే ఏంటో కూడా తెలిసింది. మరి అపీరియాడిక్ సిగ్నల్ అంటే, సో ఏ సిగ్నల్ which does not repeats itself, which does not repeat itself at regular intervals of time, at regular intervals of time, at regular intervals of time is called aperiodic signal. Aperiodic signal. ఓకే, సో పర్టికులర్ టైం ఇంటర్వల్ తర్వాత రిపీట్ కాని ప్యాటర్న్స్, రిపీట్ కాని సిగ్నల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఎపీరియాడిక్ సిగ్నల్స్. ఓకేనా? అంటే ఎపీరియాడిక్ సిగ్నల్స్ ఎక్స్ ఆఫ్ టీ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ అనమాట ఫర్ ఎపీరియాడిక్ సిగ్నల్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. ఓకే, ఫండమెంటల్ టైం పీరియడ్ కి ఫార్ములా, ఫండమెంటల్ టైం పీరియడ్. ఓకే, సో చూడండి మనకు టీ ఈస్ ఈక్వల్ టు 1/f0 కదా. సో ఆల్వేస్ టైం పీరియడ్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అవునా? సో f0 ఈస్ ఈక్వల్ టు 1/t అని కూడా రాయొచ్చు కదా, రైట్? సో 2π తో మల్టిప్లై చేయండి, రెండు పక్కల 2π తో మల్టిప్లై చేస్తే 2πf0 ఇస్ ఈక్వల్ టు 2π/t రాయొచ్చు. సో 2πf0 అంటే ఏం రాయొచ్చు మనము, ఒమేగా0 రాయొచ్చా? 2πf0 ని ఒమేగా0 రాయొచ్చు. ఒమేగా0 ఇస్ ఈక్వల్ టు 2π/t ఆర్ t ఇస్ ఈక్వల్ టు 2π/ఒమేగా0. సో మీకు ఒక సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలిసింది అనుకోండి, ఒక సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలిస్తే మీరు రైట్ ఆ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ కనుక్కోవచ్చు. ఓకే, ఒక సిగ్నల్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ తెలిసినా లేదా నార్మల్ ఫ్రీక్వెన్సీ తెలిసినా మీరు ఆ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ అనేది కనుక్కోవచ్చు బై యూజింగ్ ద ఫార్ములా t is equal to 2π/ఒమేగా0. ఓకే, సో ఇది బేసిక్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చెప్పి రాస్తున్నాను. ఓకే, సో ఇన్ కంటిన్యూస్ టైం సిగ్నల్స్, sinusoidal signals అంటే కాస్ కానీ సైన్ కానీ, కాస్ అండ్ సైన్ సిగ్నల్స్ అండ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ are periodic.
or periodic. Okay, or periodic for any value of omega naught, for any value of omega naught. Okay na, right? So ఇప్పుడు సపోజ్ మీకు x of t is equal to sin 2 pi or sin 2 pi ft no sin omega naught t sin 2 pi t అని ఇచ్చిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ జనరల్ ఫామ్ ఏంటి, మనకు సైన్ కి కానీ కాస్ కి కానీ జనరల్ ఫామ్ ఏముంటది, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా నాట్ టీ అనమాట, సైన్ ఒమేగా నాట్ టీ. ఓకే, సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఒమేగా నాట్ ప్లేస్ లో ఏముంది, 2 పై ఉంది. సో ఫండమెంటల్ టైం పీరియడ్ కి ఫార్ములా ఏంటి, 2 పై బై ఒమేగా నాట్. సో ఇది ఏమైతుంది, 2 పై బై 2 పై విచ్ ఇస్ ఈక్వల్ టు 1 సెకండ్ అయిపోతుంది అనమాట, 1 సెకండ్ అయిపోతుంది. సో sinusoidal signal is a periodic signal. Okay, a periodic signal for any value of omega naught. Okay, అంటే x of t is equal to some sin 60 ఉందనుకోండి, ఇది కూడా పీరియాడిక్. t is equal to ఏమవుతుంది అప్పుడు 2 pi by 6 అవుతుంది, ఎందుకంటే ఒమేగా ప్లేస్ లో 6 ఉంది కాబట్టి t is equal to 2 pi by 6 అంటే pi by 3 seconds అయిపోతుంది. ఓకేనా, అట్లే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే 8t, ఈ పవర్ జే 8t, ఇది ఏంటి, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అనమాట. సో ఇక్కడ జనరల్ ఫామ్ ఎట్లుంటదంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఉంటది. ఓకే, సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 పై బై 8, ఒమేగా నాట్ ప్లేస్ లో మనకి 8 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పై బై 4 సెకండ్స్ అని చెప్తారు. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కావాలంటే ప్రూవ్ కూడా చేయొచ్చు. సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా నాట్ టీ ఉందనుకోండి, సైన్ ఒమేగా నాట్ టీ. సో అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా నాట్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా నాట్ ఇంటూ, ఓకే, టీ ప్లేస్ లో టీ ప్లస్ టీ ఉంది అన్న, టీ ప్లేస్ లో ఇప్పుడు ఏముంది, టీ ప్లస్ టీ ఉంది కాబట్టి ఈ టీ ప్లేస్ లో మనము టీ ప్లస్ టీ రాస్తాము, సైన్ కి లోపల కాబట్టి సైన్ దగ్గర బ్రాకెట్ వేస్తున్నాం. సో ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఇది ఏమవుతుంది, ఒమేగా నాట్ టీ ప్లస్ ఒమేగా నాట్ ఇంటూ క్యాపిటల్ టీ అయిపోతుంది. అవునా, ఇది పీరియాడిక్ కావాలంటే కండిషన్ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ. అవునా, సో అప్పుడు ఏం రాయొచ్చు నేను, సైన్ ఆఫ్ ఒమేగా నాట్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా నాట్ టీ ప్లస్ ఒమేగా నాట్ ఇంటూ క్యాపిటల్ టీ రాయొచ్చు. అవునా, సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, సైన్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ అని. ఓకే, దీని ఏం రాయొచ్చు నేను, సైన్ ఆఫ్ ఒమేగా నాట్ టీ ప్లస్ 2n పై రాయొచ్చా, ఒమేగా నాట్ టీ ప్లస్ 2n పై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా నాట్ టీ ప్లస్ ఒమేగా నాట్ ఇంటూ క్యాపిటల్ టీ రాయొచ్చా, ఎందుకంటే సైన్ ఆఫ్ 2n పై ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అనమాట. సైన్ ఆఫ్ 2n పై ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. సో సైన్ ఆఫ్ 2 pi plus theta, సో సైన్ ఆఫ్ 2 pi plus theta అన్న సైన్ టీటా అని, n is equal to 1 పెడితే, లేదా n is equal to 2 పెట్టండి, 4 pi plus theta, 4 pi plus theta అన్నా కూడా మనకు సైన్ టీటా అని. ఇక్కడ ఈవెన్ యాంగిల్స్ వస్తే యాంగిల్ సైన్ టీటా అనే అయిపోతుంది అనమాట. సో సైన్ ఆఫ్ ఇదంతా కూడా టీటా అనుకోండి, సైన్ ఆఫ్ టీటా ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ టీటా ప్లస్ 2n పై రాయొచ్చు. ఓకే, సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈ సైన్ క్యాన్సిల్ అయితే మీకు ఏం మిగులుతుంది, ఒమేగా నాట్ టీ ప్లస్ 2n పై ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ టీ ప్లస్ ఒమేగా నాట్ ఇంటూ క్యాపిటల్ టీ. ఈ ఒమేగా నాట్ టీ కూడా క్యాన్సిల్ అయితే మీకు ఏం మిగులుతుంది, ఒమేగా నాట్ ఇంటూ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 2n పై మిగులుతుంది. అప్పుడు టీఎన్ రాయొచ్చు నేను, 2n పై బై ఒమేగా నాట్ రాయొచ్చు, 2n పై బై ఒమేగా నాట్ రాయొచ్చు. సో నేను ఫండమెంటల్ టైం పీరియడ్ అంటే ఫార్ములా ఏం చెప్పిన, ఫండమెంటల్ టైం పీరియడ్ అంటే ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ అని చెప్పిన, ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ అని చెప్పిన, విచ్ సాటిస్ఫైస్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ టైం పీరియడ్ అని చెప్పిన, ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ టైం పీరియడ్ అని చెప్పినాను కదా. ఓకే,
ఆ, ఇప్పుడు ఎన్ ఎన్ మనకేమొచ్చింది టీ ఈజ్ ఈక్వల్ టు 2n π/ω0 వచ్చింది. ఎన్ కెన్ టేక్ ఎనీ వాల్యూస్ 1 2 3 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ, ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. అవునా? సో స్మాలెస్ట్ వాల్యూ అన్నప్పుడు ఏం తీసుకుంటాము? స్మాలెస్ట్ వాల్యూ అంటే ఇక్కడ 1 అన్నమాట. సో ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 we will get that fundamental time period because n is equal to 1 is the smallest value. కాబట్టి అప్పుడు ఏమైతుంది? t is equal to 2π/ω అన్నట్టు అయిపోతుంది. సో అదే నేను చెప్పిన ఫార్ములా మీకు, t is equal to 2π/ω0. సో కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఇట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ω0 ఎట్లా వచ్చింది అని ఎవరైనా అడిగితే మీరు డైరెక్ట్ గా, ఒకవేళ ఫ్రీక్వెన్సీ తెలిస్తే టైం పీరియడ్ అన్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 1/f0 లేదా f0 ఈజ్ ఈక్వల్ టు 1/t రాయొచ్చు. 2π తో మల్టిప్లై చేస్తే మీకు టీ ఈజ్ ఈక్వల్ 2π/ω0 వచ్చిందని చెప్పొచ్చు. లేదా కంటిన్యూస్ టైమ్ లో మనకు సైనసాయిడల్ సిగ్నల్స్ అండ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ ఆర్ పీరియాడిక్ అన్నాం కదా, కాబట్టి ఇక్కడ మీరు ప్రూవ్ కూడా చేయొచ్చు. ఓకే, లేదు మీకు కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ తో కావాలనుకోండి, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ తో కూడా చేయొచ్చు. ఓకే, సో చూడండి x ఈజ్ ఈక్వల్ టు e⁻j⍵0t అనుకోండి. x(t+t) ఏమైతుంది? e⁻j⍵0 ఇంటూ t+t అయిపోతుంది. ఎక్కడైతే t ఉందో అక్కడ t+t రాస్తున్నాం. ఇది a⁻m+n లాగా ఉంది, a⁻m+n లాగా ఉంది. అవునా? a⁻m+n ఉందా? a⁻m ఇంటూ a⁻n రాయొచ్చు. సో దీన్ని ఏం రాయొచ్చు నేను? e⁻j⍵0t e⁻j⍵0 ఇంటూ క్యాపిటల్ T రాయొచ్చు. అవునా? సో ఇప్పుడు x(t) ఇస్ ఈక్వల్ టు x(t+t) కదా, పీరియాడిక్ కావాలి అంటే కండిషన్. అప్పుడు e⁻j⍵0t ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది? e⁻j⍵0t ఇంటూ e⁻j⍵0 క్యాపిటల్ T. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? e⁻j⍵0 క్యాపిటల్ T ఇస్ ఈక్వల్ టు e⁻j2π. e⁻j2π ఎందుకు? e⁻j2π అంటే cos 2π ప్లస్ i sin 2π. i sin 2π cos 2π అంటే 1 అన్నమాట. ఎందుకంటే cos nπ అంటే -1/n. cos 2π అంటే n ప్లస్ లో 2 పెడితే ఏమవుతుంది? -1² అంటే 1 అవుతుంది అనమాట. ప్లస్ i sin 2π అంటే sin 360 degrees 0, కాబట్టి 1 + 0 అంటే 1. సో 1 ప్లేస్ లో నేను e⁻j2π రాయొచ్చు. ఓకే, బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ క్యాన్ బి ఈక్వలైజ్డ్. అప్పుడు j⍵0t ఈజ్ ఈక్వల్ టు j2π. j క్యాన్సిల్ చేస్తే t ఏమైపోతుంది? అప్పుడు 2π/ω అన్నట్టు అయిపోతుంది. సో ఇట్లా మీరు కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ కూడా ఒక పీరియాడిక్ సిగ్నల్ విత్ పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π/ω అన్నట్టు అని చెప్పొచ్చు. ఓకే, నేను ఈ ఫార్ములాస్ డైరెక్ట్ గా ఎట్లా వాడాలో కూడా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఓకేనా, ఇది గుర్తు పెట్టుకోవాలి. సో కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అండ్ సైనసాయిడల్ సిగ్నల్, కాస్ సిగ్నల్, ఇవన్నీ కూడా మనకి రైట్ ఏంటి? పీరియాడిక్ సిగ్నల్స్. అదే డిస్క్రీట్ టైం సిగ్నల్, డిస్క్రీట్ టైం x of n is said to be periodic, if it satisfies x of n is equal to x of n plus n. Okay, for all n, the smallest value of n, same. Okay, the smallest value of n, ఇక్కడ కూడా సేమ్ రూల్ అన్నమాట. n should be the smallest value. The smallest value of n which satisfies above equation is called fundamental time period. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే n cannot be a fraction. ఓకే, సో మనకు కంటిన్యూస్ టైంలో ఫ్రాక్షన్ రాదు, కానీ డిస్క్రీట్ టైంలో ఫ్రాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
సో n cannot be a fraction value. n must be rounded to some integer value. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఇన్ డిస్క్రీట్ టైం తీసుకుంటాం, e power j omega naught into n. దిస్ ఈస్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఇన్ డిస్క్రీట్ డొమైన్. తెలుసు కదా ఇది, ఇన్ డిస్క్రీట్ డొమైన్. ఓకేనా, x of n is equal to e power j omega naught into n. సో అప్పుడు x of n plus n ఏమైపోతుంది, e power j omega naught into n plus n అయిపోతుంది. అవునా, ఎక్కడైతే n ఉందో అక్కడ n plus n పెడుతుంది. దీన్ని మళ్ళీ a power m plus n కదా, సో దీన్ని 2 parts గా రాయొచ్చు, j power j omega naught n, e power j omega naught into capital N రాయొచ్చు. అవునా, సో పీరియాడిక్ కావాలంటే కండిషన్ ఏంటి, x of n is equal to x of n plus n. అవునా, సో అప్పుడు e power j omega naught n is equal to e power j omega naught n into e power j omega naught into capital N. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏం రాయొచ్చు మనము, e power j omega naught n is equal to e power j 2m pi రాయొచ్చు కదా, 2m pi. ఎందుకు, e power j 2 pi అంటే 1 అని చెప్పినాం కదా ఇందాక, e power j 4 pi అన్నా కూడా 1, e power j 6 pi అన్నా కూడా 1 అన్నమాట. సో మల్టిపుల్స్ ఆఫ్ 2, ఇక్కడ 2 4 ఇవన్నీ కూడా 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నా, మల్టిపుల్స్ ఆఫ్ 2 కాబట్టి 2m pi రాస్తున్నా. ఏం రాస్తున్నా, 2m pi. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కెన్ బి ఈక్వలైజ్డ్. సో అప్పుడు ఏమవుతుంది, j omega naught n is equal to j2m into pi. ఈ j క్యాన్సిల్ అయిపోతే మనకు n ఏమవుతుంది, 2 pi. ఓకే, ఈ 2 pi by omega naught into m. j is equal, sorry, n is equal to 2 pi by omega naught into m. ఓకే, సో ఈ క్యాపిటల్ M ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒకవేళ ఈ ఫ్రాక్షన్ ఉంది కదా 2 pi by omega naught, ఇది కనుక మీకు ఏదన్నా ఫ్రాక్షన్ పార్ట్ లో అంటే డినామినేటర్ లో ఏదైనా వాల్యూ వచ్చిందనుకో, ఆ వాల్యూని క్యాన్సిల్ చేయడానికి మనం ఈ వాల్యూ ఆఫ్ m యూజ్ చేస్తాం. ఎందుకంటే n మస్ట్ బి ఏ ఇంటీజర్, ఇట్ షుడ్ నాట్ బి ఏ ఫ్రాక్షన్. ఓకే, సో n అన్నది ఖచ్చితంగా మీకు ఇంటీజర్ అవ్వాలి అనమాట. సో ఇక్కడ మీకు ఏం తీసుకుంటామంటే, మనము స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ m తీసుకుంటాం అనమాట. మీకు స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n కావాలి అంటే ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ m, ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ m, ఓకే, వాల్యూ ఆఫ్ m which satisfies this equation, which satisfies, okay, this n is equal to 2 pi by omega naught into m, okay, is called fundamental time period. Is called fundamental time period. టైం పీరియడ్ అంటే మీకు చూడండి, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. e power j 6n ఉంది అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఈ ఒమేగా నాట్ వాల్యూ ఎంత, 6. అప్పుడు n ఏమైతుంది, 2 pi by 6 into m అవుతుంది అనమాట. అవునా, సపోజ్ 6 కాకుండా ఇంకా వేరే తీసుకున్నాం, ఒక నిమిషం. e power j 6 pi n తీసుకున్నాం, 6 pi n. ఓకేనా, ఇప్పుడు ఒమేగా నాట్ ఎంత, 6 pi అవుతుంది. ఒమేగా నాట్ ఎంత, 6 pi. అప్పుడు n is equal to 2 pi by omega naught into m అని చెప్పినాం కదా. సో 2 pi by omega naught అంటే 6 pi into m. ఈ పై క్యాన్సల్, ఇక్కడ 1 ఇక్కడ 3. అవునా, సో ఇక్కడ ఏమైతుంది, 1/3 m అయింది, 1/3 m అయింది. సో n అనేది ఫ్రాక్షన్ ఉండకూడదు అని చెప్పినాం కదా. సో ఫ్రాక్షన్ ఉండకూడదు అంటే వీ హ్యావ్ టు చూస్ సమ్ వాల్యూ ఆఫ్ m సచ్ దట్ n మస్ట్ బి అన్ ఇంటిజర్. సో నేనేం తీసుకుంటా, m is equal to 3 తీసుకున్నాను అనుకోండి. m is equal to 3 తీసుకుంటే n ఏమైపోతుంది, 1 అయిపోతుంది.
అవునా? సో నేను ఎం 3నే తీసుకోవాలంటే కంపల్సరీగా మల్టిపుల్ ఆఫ్ 3 అయితే తీసుకోవాలి. అవునా? ఎం ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలన్నమాట. ఇక్కడ డినామినేటర్ లో ఏదైతే వాల్యూ ఉందో దాని మల్టిపుల్ తీసుకోవాలి. సో సపోజ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. ఎం ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోతుంది. అవునా? సో మరి ఇప్పుడు ఈ మూడిట్లో ఏది తీసుకోవాలంటే కంపల్సరీగా ఇదే తీసుకోవాలి. అందుకే ఇక్కడ రాసింది ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎం విచ్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ టైం పీరియడ్. సో ఎం ఇస్ ఈక్వల్ టు 3, దిస్ ఇస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎం. అవునా? ఎం 3 కన్నా 6 పెద్దది కదా, 6 కన్నా 9 ఇంకా పెద్దది. అవునా? సో ఫర్ ఎం ఇస్ ఈక్వల్ టు 3 ఓన్లీ ఎన్ ఈస్ బికమింగ్ అన్ ఇంటిజర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రాక్షన్. కాబట్టి కంపల్సరీగా మీరు ఎం వాల్యూ ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. అప్పుడు ఎన్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. మీకు సింపుల్ గా గుడ్డి గుర్తు చెప్పాలంటే ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూవే మీరు ఎం కి తీసుకోవాలి, అంతే. ఓకేనా? ఎంతైతే వాల్యూ ఇక్కడ డినామినేటర్ లో ఉందో ఆ వాల్యూవే మీరు ఎం కి తీసుకోవాలి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం, అక్కడ ఇంకా నీట్ గా అర్థమవుతుంది. ఓకే, సో బేసిక్ పాయింట్ అన్న అర్థమైంది కదా ఇక్కడ. ఓకే రైట్. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాద్దాం ఇక్కడ రిగార్డింగ్ ఫండమెంటల్ టైం పీరియడ్. ఓకే, ఫండమెంటల్ టైం పీరియడ్ is independent of fundamental time period is independent of time shifting, okay, time reversal, amplitude scaling, okay, amplitude shifting, రైట్. సో ఇవన్నిటికి మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అన్నమాట. అంటే సపోజ్ మీకు ఎక్స్ ఆఫ్ టీ అనే ఒక సిగ్నల్ ఉంది, దాని టైం పీరియడ్ సపోజ్ 3 సెకండ్స్ అనుకోండి. ఎగ్జాంపుల్ కి ఎక్స్ ఆఫ్ టీకి రైట్ ఒక సిగ్నల్ ఉంది 3 సెకండ్స్ అనుకోండి. ఒకవేళ మీరు ఎక్స్ ఆఫ్ టీ-4 కి టైం పీరియడ్ ఎంత అంటే దానికి కూడా టైం పీరియడ్ ఎంత ఉంటది? 3 సెకండ్సే ఉంటది. 3 సెకండ్సే ఉంటది. ఎందుకు ఉంటుంది చెప్పండి? సో సపోజ్ మీరు ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక సైన్సాయిడల్ సిగ్నల్ 0 నుంచి స్టార్ట్ చేసి రైట్ ఇక్కడ 3 వరకు ఉంది అనుకోండి, 0 నుంచి 3 వరకు. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ-4 అనేది ఎక్కడి నుంచి ఉంటది? రైట్, ఎక్స్ ఆఫ్ టీ-4 ఇన్స్టెడ్ ఆఫ్ 0 ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 4 అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ 0 ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 4. అవునా? 4 నుంచి స్టార్ట్ అయినప్పుడు అది ఎక్కడి వరకు ఉంటది? 7 వరకు ఉంటది. సో ఇప్పుడైనా కూడా మీరు టైం పీరియడ్ 3 సెకండ్సే అవుతుంది. ఇక్కడైనా కూడా మీకు టైం పీరియడ్ ఏమవుతుంది? 3 సెకండ్సే అవుతుంది. ఈవెన్ ఫర్ టైం షిఫ్టింగ్ ఆపరేషన్ ఆల్సో రైట్ యూ విల్ హ్యావ్ ద సేమ్ టైం పీరియడ్. అట్లే టైం రివర్సల్ కి కూడా ఎక్స్ ఆఫ్ -t కి కూడా మీకు టైం పీరియడ్ ఎంత అంటే 3 సెకండ్సే అని చెప్పాలి. ఎక్స్ ఆఫ్ -t ఎట్లా గీస్తారు మీరు? సపోజ్ ఇది ఎక్స్ ఆఫ్ టీ అనుకోండి, ఇది ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ -t ఎట్లా గీస్తారు? రైట్, ఇదే కదా. అవునా? ఇది ఎక్స్ ఆఫ్ -t. సో ఇప్పుడైనా కూడా టైం పీరియడ్ అంటే ఏం చెప్తారు? 0, ఇది -3. అవునా? టైం పీరియడ్ అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ పాయింట్ 0 -3 అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? 3 అయిపోతుంది. ఇక్కడైనా కూడా మీకు 3 సెకండ్స్ పాటే ఉంది వేవ్ ఫామ్, ఇక్కడైనా కూడా మీకు వేవ్ ఫామ్ 3 సెకండ్స్ పాటే ఉంది. రైట్, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్. ఓకే, సో యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అంటే సపోజ్ సమ్ మల్టిప్లికేషన్ అనమాట. 3 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, 3 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, 3 ఇంటూ ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ టీ, ఇది సపోజ్ యాంప్లిట్యూడ్ ఇక్కడ 1 ఉంది అనుకోండి. 3 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎట్లుంటది? 3 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే సేమ్ టైం పీరియడ్ మారదు, యాంప్లిట్యూడ్ మాత్రమే మారుతుంది. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ 3 ఉంటుంది అంతే. అవునా? ఇక్కడ యాంప్లిట్యూడ్ 1 ఉండేది, మీరు 3 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ తీసుకుంటే యాంప్లిట్యూడ్ మాత్రం మారుతుంది, టైం పీరియడ్ మారట్లేదు కదా. టైం పీరియడ్ మారట్లేదు కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ 3 సెకండ్స్ ఉంది. కాబట్టి యాంప్లిట్యూడ్ స్కేలింగ్ చేసినా కూడా ఆ టైం పీరియడ్ అనేది మారదు. యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్ సపోజ్
ఏదైనా ఒక డీసీ యాడ్ చేసినారనుకోండి, సపోజ్ 2 + x(2) మీరు ఎప్పుడైతే ఒక డీసీ సిగ్నల్ ని యాడ్ చేసినారో ఆంప్లిట్యూడ్ ని పైకి షిఫ్ట్ చేస్తుంది, క్లాంపింగ్ ఆపరేషన్ అన్నమాట. ఓకే, ఆంప్లిట్యూడ్ ని పైకి షిఫ్ట్ చేస్తుంది, కానీ రైట్ టైం పీరియడ్ లో ఏ మార్పు ఉండదు. కాబట్టి ఫర్ ఆల్ దీస్ ఆపరేషన్స్ ఫండమెంటల్ టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్. ఫండమెంటల్ టైం పీరియడ్ మారదు. మీరు ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా కూడా ఒక సిగ్నల్ మీద ఓకే టైం పీరియడ్ అనేది మారదు. మరి దేనికి మారుతుంది అంటే టైం స్కేలింగ్ కి మారుతుంది. టైం స్కేలింగ్ ఆపరేషన్ మాత్రం మారుతుంది. ఫర్ టైం స్కేలింగ్ ఆపరేషన్ ఓకే ఫండమెంటల్ టైం పీరియడ్ చేంజెస్. ఫండమెంటల్ టైం పీరియడ్ చేంజెస్ కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఓకే, సపోజ్ x(t) is equal to cos 3t ఉందనుకోండి, cos 3t. ఓకే, అప్పుడు t ఏం చెప్తాను, t is equal to 2π/ω0 అంటే 3 ఉంది కాబట్టి 2π/3 seconds అని చెప్తారు. అవునా, నేను ఇప్పుడు x(3t) తీసుకుంటా. టైం స్కేలింగ్ అంటే అదే కదా, x(t) నుంచి x(at) అనమాట. దీన్నే మనం టైం స్కేలింగ్ అని చెప్తాం కదా. సో ఇప్పుడు x(3t) తీసుకుంటా అంటే నాకు ఎక్కడైతే t ఉందో అక్కడ 3t పెట్టండి. అప్పుడు ఏమైతుంది, cos 3 × 3t. cos 3 × 3t అంటే నేనేం రాయొచ్చు, 90 రాయొచ్చు. cos 3 × 3t అంటే 90 రాయొచ్చు. అప్పుడు t ఏమైతుంది చెప్పండి, t is equal to 2π/ω0 అంటే 9 అవుతుంది అనమాట. t is equal to 2π/9 seconds అవుతుంది. ఈ 2π/9 ని నేనేం రాయొచ్చు, 1/3 × 2π/3 రాయొచ్చా, 1/3 × 2π/3. సపోజ్ సెకండ్ దానికి నేను t డాష్ అనుకుంటే ఓకే, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 1/3 × t రాయొచ్చు. అవునా, 1/3 × t రాయొచ్చు. సో జనరలైజ్ చేసి మీకు ఒక ఫార్మ్ లాగా చెప్పాలి అంటే సపోజ్ x(t) కి ఫండమెంటల్ టైం పీరియడ్ t అయితే x(at) కి ఫండమెంటల్ టైం పీరియడ్ ఏమవుతుంది, t/a. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఓకేనా, x(t) కి t అయితే x(at) కి t/a అంతే కదా. ఇక్కడ x(a) ప్లేస్ లో ఎంత ఉంది, 3 ఉంది, 3t. x(3t) కి అవునా, x(3t) కి ఏం రాయొచ్చు మనము, t/3 రాయొచ్చు. ఏ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి, అదే కదా మనకు వచ్చింది, t/3 కదా. చూడండి, అవునా, దీని టైం పీరియడ్ t డాష్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, t/1/3 × t లేదా t/3 వచ్చింది. అవునా, సో ప్రతిసారి ఇట్లా కనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. x(t) కి ఫండమెంటల్ టైం పీరియడ్ t అయితే x(at) టైం స్కేలింగ్ ఆపరేషన్ కనుక మీరు పర్ఫార్మ్ చేస్తే దాని ఫండమెంటల్ టైం పీరియడ్ ఎంత, t/a. అండ్ ఈ ఆపరేషన్స్ అయితే మారదు. x(t) కి t అయితే x(t - t0) కి కూడా t నే అనమాట. ఓకేనా, సో x(t) కి ఫండమెంటల్ పీరియడ్ t అయితే x(t - t0) కి క్యాపిటల్ T నే, x(-t) కి కూడా క్యాపిటల్ T నే, a × x(t) ఆంప్లిట్యూడ్ స్కేలింగ్ అయినా కూడా ఫండమెంటల్ టైం పీరియడ్ t నే. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇది బేసిక్ గా ఫండమెంటల్ టైం పీరియడ్ గురించి కాన్సెప్ట్. సో క్లియర్ గా నేను విత్ ప్రూఫ్స్ అన్ని కూడా చేసినాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఏమేమి డిస్కస్ చేసినాం, ఫస్ట్ అసలు పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏందో చూసినాము, రైట్. అండ్ మినిమం స్మాలెస్ట్ వాల్యూ అని ఎందుకన్నాలో అది చూసినాము. దాని తర్వాత రైట్ ఫండమెంటల్ టైం పీరియడ్ కి ఫార్ములా డిరైవ్ చేసినాము. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, కంటిన్యూస్ టైమ్ లో కాస్, సైన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ ఆర్ పీరియాడిక్ సిగ్నల్స్ అని చెప్పినాము. అండ్ వీ హ్యావ్ డిరైవ్డ్ ద ఫార్ములాస్ ఆల్సో. ఫార్ములాస్ కూడా డిరైవ్ చేసినాం రెండింటికి, అవునా. సో డిరైవ్ చేసిన తర్వాత డిస్క్రిట్ టైమ్ లో కూడా మనకు సేమ్ అదే జరుగుతుంది. అండ్ ఇక్కడ n వాల్యూ మాత్రం n is equal to 2π/ω0 × m అని తీసుకోవాలి. ఓకేనా, m ఎందుకు తీసుకోవాలంటే ఇట్లా మనకు ఫ్రాక్షన్స్ వస్తాయి అనమాట. మనకు ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కదా. సో ఇట్లా ఫ్రాక్షన్స్ వస్తే మనము ఫండమెంటల్ టైం పీరియడ్ మస్ట్ బి అండ్ ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ గా మార్చాలి కాబట్టి మీరు m అనేది తీసుకుంటారు. ఆ m వాల్యూ ఎంత తీసుకోవాలి, డినామినేటర్ లో మీకు ఎంత వాల్యూ వస్తే మీరు అంతే వాల్యూ తీసుకోవాలి. ఓకే, రైట్.
సో ఆ తర్వాత మనము కొన్ని ప్రాపర్టీస్, రైట్, ఒక మనము ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ చేసినాం కదా. సో డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఫండమెంటల్ టైం పీరియడ్ ఎలా మారుతుంది అనేది చూసినాము. ఓకేనా. టైం షిఫ్టింగ్ కి మారదు, టైం రివర్సల్ కి మారదు, ఆంప్లిట్యూడ్ స్కేలింగ్ కి మారదు. మారేది దేనికి మారుతుంది? టైం స్కేలింగ్ ఆపరేషన్ కి మారిపోతుంది. ఎట్లా మారుతుందంటే ఈ విధంగా మారుతుంది. ఓకేనా. సో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ నేను ఈ వీడియోలో ఇచ్చినాను. రైట్, నోట్స్ కూడా ఇస్తున్నాను. మీరు నోట్స్ నీట్ గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ వీడియోని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఓకేనా. రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.